ఏంటి బంగారం, ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే. లవ్ లో లేకపోతే ఇంత బాగా కవితలు ఎలా రాస్తుందా అనుకునేవాళ్ళం. పీకల్లోతు ప్రేమలో మునిగిపోతే అలానే వచ్చేస్తాయి మరి. ఓహో, అందుకేనా అబ్బికి ఇవ్వడానికి లవ్ లెటర్ రాయివే అంటే కరిచేశావు. సౌందర్య, క్లాసులు అయిపోయి చాలాసేపు అయిందే. ఇంకెంతసేపు అని ఇక్కడే ఉంటాం? వెళ్దాం పదా. కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయేదాకా ఎంతసేపైనా ఇక్కడే ఉంటానే. అందరూ ఉండగా బయటికొస్తే మళ్ళీ నన్నందరూ చూసి నవ్వుతారు. లైఫ్లో ఫస్ట్ టైం నేను చేయని దానికి, నాకు సంబంధం లేని మ్యాటర్లో తప్పు చేసిన దానిలో తలదించుకున్నాను. అది కేవలం వాడి వల్లే. ఈ రోజు నేను లైఫ్లో మర్చిపోలేను. రే, ఈ దెయ్యం ఇంకా ఇక్కడే ఉందంటే ఓసారి పలకరిస్తే పోలా? రేయ్, ఇప్పటిదాకా జరిగిన రచ్చ చాలరా, ఇక వదిలేరా తన్ని. రే నువ్వు ఉండరా, జస్ట్ పలకరించొద్దాం. రే, వెళ్దాం పదవే. ఏంటే కాలేజ్ వదిలి 20 మినిట్స్ అయింది, నువ్వింకా వెళ్ళలేదేంటి? ఓ, నేను ఐ లవ్ యూ అని చెప్పలేదనా? నా కోసం వెయిట్ చేస్తున్నావా? రే సూర్య, చంద్రిక, మీరిద్దరు కొంచెం బయటకు వెళ్తారా? మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నా? ఎవడో దారిన పోయి దానయ్యగాడు వెళ్ళమంటే వెళ్ళిపోతావా? తిట్టి తీస్తా. ఏమనుకున్నావా? వెళ్ళిన నీకు, వెళ్ళమన్న వాడికి. అబ్బో, సిగ్గుండాలి మళ్ళీ వచ్చి గెలుక్కోడానికి. ఏకాంతంగా మాట్లాడేంతగా ఏమున్నాయి? మొన్నటికి మొన్న బాబా అన్నావు, నిన్న ముద్దు పెట్టావు, ఈరోజు కాలేజీలో అందరూ ముందరిచి ఐ లవ్ యూ అని చెప్పావు. నెక్స్ట్ ఏకాంతంగా ఏముంటాయో తెలీదా? వంకరగా మాట్లాడితే మెడకాయ విరిచేస్తా. ఏరా, నేను నిన్ను ప్రేమిస్తున్నానా? నువ్వు లేకపోతే నేను బతకలేనా? నీ వల్ల అందరూ నా గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారో చూసినవా? లెటర్ పేరుతో కాలేజీలో నా పరువు తీసినవు కదరా. కింద వాళ్ళ మాటలు వినే కంటే దూకి చచ్చుంటే దరిద్రం వదిలేది. షరప్ మెంటల్ దానా, నేను రాసిందేంటి, నువ్వు చదివిందేంటి? నువ్వు రాసిందేరా నేను చదివింది. నువ్వు చదివిన దాంట్లో ఏ ఒక్క లైన్ కూడా నేను రాయలేదు. నీకు దొంగతనాలు చేయడం, అబద్ధాలాడడం వెన్నతో పెట్టిన విద్య కదరా. ఏ, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేవే, పద వెళ్దాం. నా ప్లేస్ లో నువ్వుండి ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. సారీ అండి, జరిగిందానికి మా వాడు సారీ చెప్పేస్తాడు. రేయ్ రేయ్, నేను చేయని తప్పుకు ఎందుకు సారీ చెప్పాలరా? ఎందుకు చెప్తాడు? అయినా బంధాలు, అనుబంధాలు లాంటివి వీడికి తెలిస్తే కదా. వీడికవేవి తెలీదనే దేవుడు వీణ్ణి అనాథం చేసుంటాడు. హే, మాటలు జాగ్రత్తగా రాని. ఒక్క మాట అంటేనే అంత కోపం వచ్చిందే? అన్ని మాటలు పడ్డ నాకెంత కోపం రావాలి? ఒక ఆడపిల్ల నిజంగా ప్రేమించిన ఆ విషయం ప్రేమించిన వాడి ముందు చెప్పాలంటేనే సిగ్గుతో చచ్చిపోతుంది. అలాంటిది నీ మీద నాకే ఫీలింగ్ కూడా లేదు, కానీ నా చేత అంతమంది ముందు ఐ లవ్ యూ అని చెప్పించుకున్నావు. నాకెట్లుంటది? ఒక్కసారైనా ఆలోచించినవా? నేను రాయలేదని చెప్తున్నాను కదా. వద్దు, ఇంక మన మధ్య ఎలాంటి మాటలొద్దు. మర్యాదగా నీ అంతట నువ్వే అందరి ముందు సౌందర్య చదివిన ప్రతి అక్షరం నేను రాసిందే, తను నన్ను ప్రేమించట్లేదు అని చెప్తే బావుంటది. లేకపోతే ఏంటి బెదిరిస్తున్నావా? నీకెంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో నాకంతకు మించి ఉంది. నేను కారణం లేకుండా తప్పు చేస్తే ఎదుటి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సారీ అడుగుతాను.
అంతేగాని నేను చేయని తప్పును ఒప్పుకోమంటే నెవర్. అభి ఫోన్ రా. ఎవర్రా? సౌందర్యరా. ఐ సీ. ఏ మనీషా, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామా? నేను రెడీ. హలో. హలో. నేను రిహార్సల్ చేస్తున్నాను, ఓ గంట తర్వాత చేయండి. ఏ ఏ హలో హలో హలో. ఓకే ఓకే. వరుదిని, నువ్వు నా వెంట పడి నా వ్రతాన్ని భగ్నం చేయకు. నేను చెప్పినట్టు చెప్పు. ప్రవరాఖ్య, నీ ప్రేమకు పరితపిస్తున్నాను. ఇలా చెప్పు. సరే. రెడీ. ప్రవరాఖ్య, నీ ప్రేమకు పరితపిస్తున్నాను. ఆ సచ్చినోడు నిజంగానే ప్రాక్టీస్ చేస్తున్నాడే. గ్యారేజ్ లో ప్రాక్టీస్ ఏంటి? వాడు ఎక్కడైనా చేస్తాడే. కాల్ కట్ చేయలేదు. వాడు చేసే చేష్టలన్నీ తెలుస్తున్నాయే. మాట్లాడే మాటలు వినపడుతున్నాయే. ఇదిగో కావాలంటే విను. వరుదిని, నీ కోరిక నేను మన్నించలేను. నీ ప్రేమను అర్థం చేసుకోకపోతే నాకు చావే గతి. తిరిగి నేను దేవలోకానికి వెళ్ళలేను ప్రవరాఖ్య. వరుదిని, దూరంగా ఉండు. లేదు, నువ్వు లేకుండా, నీ సాంగత్యం లేకుండా నేను బ్రతకలేను. నీ గుండెల మీద వాళ్ళనివ్వు. నా బ్రహ్మచర్యానికి భంగం కలిగించకు. వాడు రెచ్చిపోతున్నాడే. అది గుండెల మీద ఉంది. పదవి చంద్రిక, గ్యారేజ్కెళ్ళి వడి తుక్కు రేయకూడదా? వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే నీకేంటే ప్రాబ్లం? ఆ క్యారెక్టర్ నేను చెయ్యాలి, నేను పాస్ అవ్వాలి. ఇప్పుడు ఈ టైంలో తప్పదు, పోవాల్సిందే. పదం. రేయ్, ఫోన్ కట్ అయ్యి చాలాసేపు అయిందిరా. గుడ్ మనీషా, బాగా నటించావు. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకే, నా క్యారెక్టర్ ఉందా? రేపు ప్రిన్సిపల్ సార్ డిసైడ్ చేస్తారు. రేయ్, ఇంకా ఎందుకురా దాస్తావు? మనీషా, సౌందర్యాన్ని ఉడికించడానికి వీడిలా చేశాడంతే. తను పాస్ అవ్వాలంటే వరుదినిగా సౌందర్య మాత్రమే నటించాలి. అర్థం చేసుకో. అభి పక్కన నటించాలంటే అదృష్టం ఉండాలి. నెక్స్ట్ టైం వస్తుందనుకుంటా. లైట్ తీసుకుంటాలే. వాళ్ళ ఏదో ఒకటి తేలి. ఎక్కడికి వెళ్తున్నావే? బయటికి వెళ్తున్నాను. ఆఫీసులో ఉన్నాను. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయదు సరసు. ఈ ఆవేశము రోషము నా మీద కదే, చదువు మీద చూపించుంటే ఎప్పుడో పాస్ అయ్యేదానివి. అబ్బో గని, మీ ఆవిడకి చెప్పు. నువ్వు చెప్పమ్మా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ముఖ్యమైన పనుంది, పాస్ అవ్వాలి కదా. చదివితే పాస్ అవుతావే, రోడ్డు మీద తిరిగితే ఎట్లా? సరసు, నువ్వు మాట్లాడుకు. నువ్వు పదవి చంద్రిక. చంద్రిక, నువ్వైనా చెప్పమ్మా ఎక్కడికి వెళ్తున్నారో, లేదంటే నేను కూడా తోడుగా వస్తాను. పదండి. వద్దంకల్, మేము వెళ్ళొస్తాం. అరగంటలో ఇంట్లో ఉంటాం. అంత టైం కూడా పట్టదు కదా, తెచ్చుకొని రావడమే కదా. అయ్యా, ఇది ఈదిలోకి వెళ్ళిందంటే మళ్ళీ ఏదో రగడ తెస్తుంది. నేను దగిలించి గదిలో పడయ్యా. గాని నీకు నా మాట మీద నమ్మకం ఉంటే నన్ను పోనిస్తావు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకపోతే కాస్త గుబులుగా ఉంటుంది కదమ్మా. నేను చెప్పను. కంబైన్ స్టడీస్ అంకిల్, త్వరగానే వచ్చేస్తాం. చూసావయ్యా, చంద్రకు కూడా అబద్ధాలు ఆడుతుంది. ఈ మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. గాని నేను పోతున్నా. పోయి వస్తానని చెప్పాలమ్మా. అదేం ఊరికెళ్ళట్లేదు, తిరగడానికి వెళ్తుంది. ఇంకా చూస్తున్నావేంటి? పద. దాన్ని నువ్వు ఇట్లా వెనకేసుకొస్తే అది మన ముందుకు ఏ తంట తెస్తుందో నీకు చెప్తే అర్థం కాదు. చూడు, నా కూతురు ఏ గొడవ పడ్డా అందులో న్యాయం ఉంటుంది. నువ్వు కంగారు పడకు. పక్కన చంద్రిక కూడా ఉంది కదా. పద పద. కర్మ, ఇనవు కదా. ఇంతసేపు అయినా అటు నుంచి ఫోన్ రాలేదంటే పాపే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నట్టుంది. రేయ్, వస్తే సునామీల మీద పడిపోతుందిరా, జాగ్రత్తరా. ఏం పర్లేదు, నేను సునామీలో స్విమ్మింగ్ నేర్చుకునే టైపు. రే అభి, ఈ టైంలో ఆటలు అవసరమారా? పాపం ఆడపిల్లరా. కాల్ చేసి ఊరికే అలా అన్నావని ఫోన్ చేసి చెప్తా. రే,
అంత జాలి చూపించకురా, అది సిల్లి రాక్షసి. అభి తను నిజంగా వస్తుందంటావా? ఎట్లుండాలిరా? అందంగా ఉండాలి, టెంప్టింగ్ గా ఉండాలి, చూపులతో కట్టేయాలి, టచ్ చేయకుండానే చుట్టేయాలి, అంతలా రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టేది ఆ క్యారెక్టర్ కాదురా, నీ క్యారెక్టర్. నిన్ను చావగొట్టకపోతే నా పేరు సౌందర్య కాదురా, నిన్ను ఏంటది? ఏమన్నారా? ఏమన్నా? అమ్మా! ఆపుతావా? దొంగ సచ్చినోడా! వదలరా! ఏం చేస్తున్నావ్? ఏం చేస్తున్నావ్? ఏం చేస్తున్నావ్? వదలు! తీ, తీ, తీ. ఆవ్! ఆవ్! రేయ్! వదలు! అమ్మా! రేయ్! దొంగ సచ్చినోడా! అమ్మా! వదిలే! రేయ్! తీయరా! నువ్వే చేసావు! నువ్వే కావాలని ఇదంతా చేసావు! చెప్తున్నాను కదా, వదలు! సచ్చినోడా! తీయరా! వదలరా! నేనిక్కడ పడుతున్నానే. మరేంట్రా ఇది? అబ్బా! టైరే కనిపించట్లేదా? దగ్గరగా ఉండాలని చెప్పానా? నువ్వు చేయలేని పని ఇది చేసింది. ఇరుక్కుపోయినట్టుందే. చిచి! ఎదవ సచ్చినోడా! ఎదవ సచ్చినోడా! ఒసేయ్ సౌందర్య, ఏమైంది? అభి ఏమైంది? చంద్రిక తీవే! సూర్య తీరా. రేయ్! రే అభి, ఏంట్రా ఇది? తీయవే చంద్రిక! ఇంత క్లోజ్ అయ్యారేంటే? సౌందర్య, మమ్మల్ని బయట వెయిట్ చేయమంటావా? ఒసేయ్! మొహం పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు నువ్వు? తమాషాగా ఉందా? ముందు దీంట్లోంచి బయటపడి రా! హలో హలో హలో, ఇది తీయడం ఎవరి వల్ల కాదు, కట్ చేయాల్సిందే. ఏం కట్ చేస్తావురా? టైర్ని మేడం. ఏదో ఒకటి చెయ్యరా! మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారా? ఊరికే అరుస్తుంటావు. ఆ టైర్ కోస్తారో తీస్తారో త్వరగా చేయండి, ఊపిరాడక ఇబ్బంది పడుతుంది. అభి ఊపిరి తీసుకుంటున్నాడు కదా, సౌందర్యకేం ప్రాబ్లం ఉండదులే. అదేంటి? అదంతేలే, నీకు తెలియదులే. ఇంకా చూస్తున్నావేంట్రా? త్వరగా ఈ టైర్ తీయరా! అంత ఈజీ కాదా ఇది? లేట్ అయితే మా సరసు కోప్పడుతుందిరా. నేను ఇంటికి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తుందని చెప్పనా? ఆ పని చేయవే ముందు, లేదంటే మా అమ్మ షాపు నడతలు పెడుతుంటది. అయ్యో దేవుడా! ఇక్కడ బాగా చదువుకుంటుందని చెప్పు. పడుతున్నవరా? నువ్వు వెళ్ళవే, వెళ్ళి చెప్పు. అలాగే, సౌందర్యని జాగ్రత్తగా బయటకు తీసి పంపించండి. మేం పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఒరే అభి,
నేను వెళ్ళి యాక్సెప్ట్ బ్లేడ్ తీసుకొస్తాను రా. బ్లేడా తీసుకురండి. నిన్ను ఇసేయ్, ఇసేయ్. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? అచ్చు కోతిలా మూతికి పూసుకుని తింటుంటే మూతిగా ఎక్కడుందిరా మూతికి? హలో ఇటు తిరుగు. రే, నాకు తెలిసిన ఎద వేషాలు ఏం లేకపోయినా కానీ నన్ను ముట్టుకోవాలని ఇలా అబద్ధం చెప్పినావు కదా. ఆహాహా, ముట్టుకుంటే మచ్చపడిపోయేంత అందమా నీది? హ్మ్? నేను నిన్ను ముట్టుకోవడం కోసం అబద్ధం చెప్పానా? హ, ఇంకేమనిపిస్తుందమ్మా? రే, నీ మాట అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయిరా. అచ్చా, ఆహా, అవి చెప్తుంటే వింటూ కూర్చో, నేను మాత్రం పాడుకుంటా. గుడ్ నైట్. నిద్రపోతే పో, కానీ నాకు టచ్ అవ్వకు. నాకు చాలా చిరాకు ఉంటది. అయినా పెళ్ళం భుజం మీద పడుకున్నట్టుగా మరదలు ఒళ్ళో పడుకున్నట్టుగా ఏంట్రా ఇది? తెలుసుగా, సౌందర్య ఇక్కడ. నగరాలు చేస్తే తల్వార్ తీస్తా, తల్వార్ తీస్తే తలకాయ తీస్తా. అమ్మో, అయ్యో, భయమేస్తుంది మేడం. ఇవే ఇవే తగ్గించుకోమనేది. రేయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రపంచంలో అందరికంటే నువ్వే నా పెద్ద శత్రువి. కాదు కాదు కాదు, ఎలా చెప్పాలి, అజాత శత్రువి. ఓసే తింగర మొహందానా, అజాత శత్రువు అంటే మంచి మిత్రుడు అని అర్థం. ఓహో, ఇప్పుడు ఎలా మార్చారా? ఏదైతేనే దూరం దూరం మెయింటైన్ చేయి. ఆహా, నిద్రపోతే నా బాడీ నా మాట వినదు. ఇందాక తల మాత్రమే నీ మీద పడింది, ఇంకా నా కాళ్ళు చేతులు వేసే అలవాటు కూడా ఉంది. మరి తర్వాత నీ ఇష్టం, ఇక నిన్న భగవంతుడే రక్షించాలి. ఏ పార్ట్ పడితే ఆ పార్ట్ తెగిపోతుంది, అప్పుడు దారికొస్తాం. ఓవే. ఏ అదిగో అక్కడ చెక్ ఉంది, అది అందుకో. ఏ, ఆ చెక్కతో ఏం చేస్తావే? అందుకోమన్నా, అందుకో, ఏగే. అందుకో. అందుకో. ఏ, ఆగవే. అమ్మా. ఇటివ్వు, ఇటివ్వు, ఎటివ్వాలే? ఇటివ్వయ్యా. అమ్మయ్యా. ఏయ్, ఓసే ఇదేంటే? ఇద్దరి మధ్య తెల్లారే వరకు ఇదే కూడా. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలే. బ్యాడ్ నైట్, పడుకొచ్చావు. నీకు బ్యాడ్ నైట్. హే, హే. పడుకోవే దొంగ. ఎంత ట్రై చేసినా అడ్రస్ దొరకడం లేదు. ఎందుకు దొరకదు? సరిగ్గా చూడవే. సర్చ్ చేస్తున్నాను, లేదు భవానీ. ఉంటేనా మేగోటి గణేష్ అని టైప్ చేస్తే వెంటనే సిస్టమ్ చూపించేది. అంత ఈజీగా దొరుకుంటే శేఖర్ ఎప్పుడో కనిపెట్టేసేవాడు. అఖిలక్క వాళ్ళని ఇంట్లో పెట్టేది. మళ్ళీ ఫస్ట్ నుంచి వెతకాలంటే కళ్ళు చిట్లిపోతున్నాయి. నిన్న రాత్రి కూడా నిద్ర లేదు. నీ పెళ్ళయ్యాక శోభనం రోజు కూడా రాత్రి నిద్రపోవే. అప్పుడు కూడా ఇలాగే చిటపట్లాడతావా? ఇప్పటినుంచే మేలుకోవడం అలవాటు చేసుకుంటే అప్పుడు సుఖపడతావు. ఏడ్చినట్టుంది. కళ్ళు బాగా తెరిచి చూడు. మిస్ అయిపోతే మళ్ళీ మొదటి నుంచి చూడాల్సి వస్తుంది. నిద్ర ముంచుకొస్తుంది భవానీ. మనం కిచెన్లో కూర్చుని వెతికితే మంచిదనిపిస్తుంది. అక్కడ ఏసీ ఉండదుగా. స్టవ్ ఉంటుంది కదా, దాంతో ఏం పని? అట్లకాడ కాల్చి నీకు వాతలు పెడదామని. ఎందుకు?
నీకు కాల్చి వాతలు పెడితే ఆ మంటకి నిద్ర రాదు. మరీ ఇంత శాడిస్ట్ అనుకోలేదు భవానీ. మరి లేకపోతే ఏంటే, ఆ శేఖర్ గడ్ అడ్రస్ కనిపెట్టాడంటే నువ్వు ఇంటికి కోడలు కాలేవని గుర్తుపెట్టుకో. వెతుకుతూనే ఉన్నాను కదా. శేఖర్ ఎక్కడెక్కడ వెతికాడో చూడు ఫస్ట్. కరెక్ట్. శేఖర్ అంకుల్ని అడుగుతాను. పడుకునున్నాడా? వాడికి నిద్ర పట్టుద్దా? ల్యాప్టాప్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తాడు. అలాగా, నేను అంకుల్ నుంచి ఎలా కూపి లాగుతానో చూద్దు గాని పద. రే అభి, ఇంకా బైక్ ఆగమన్నా ఆగదులేరా. టెస్ట్ చేసింది చాలా ఆపరా. రే సూర్య, ఈరోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు బైక్ కస్టమర్కి ఇచ్చేసి వెళ్దాం. మరి వచ్చేటప్పుడు ఆ తింగర్తుందిగా, దాన్ని ఆట పట్టిస్తూ నడుస్తుంటే నడిచినట్టే ఉండదు. ఇక తన్ని వదలవారా? రేయ్, అది ఎన్ని మాటలందిరా వెళ్ళేటప్పుడు. భయం గుండెల్లో ఉన్న ప్రతిసారి మాటల్లో బేస్ పెంచి కవర్ చేస్తుంది. అంత ఈజీగా ఎలా వదిలేస్తానరా? అంతేలే, కొన్ని బంధాలు వదలాలనిపించవు. మంచి సిచ్యువేషన్ క్రియేట్ అయితే గాని ఆ బంధం ఏంటో బయటపడదు. రేయ్, వినపడుతున్నాయిరా నీ మాటలు. వినాలనే బయటకన్నానరా. అబ్బా, తనకేనా ఫోన్? అసలు మాట్లాడకుండా చూడకుండా ఉండలేకపోతున్నావు అనుకుంటా. రే, అది వింటే నిజం అనుకుంటుందిరా. నాకు తెలుసురా నువ్వు ఫోన్ చేస్తావని, అందుకే చంద్రిక ఫోన్ తెచ్చుకున్నా. హలో హలో, ఫోన్ ఎత్తి మాట్లాడవంటే పండుకోతే. నేనే ఫోన్ ఎత్తినా అని నీకెట్లా తెలుసురా? ఫోన్ ఎత్తి మాట్లాడకుండా ఉన్నప్పుడే అర్థం చేసుకోవచ్చులేవే. ఇప్పుడు ఎందుకు చేసినావో చెప్పు. అప్పుడే మర్చిపోయావా? మీ ఇంట్లో వరుదిని ప్రవరాక్యుడి నాటకం ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాంగా. ఇదెవరు నీ అత్తారిల్లు అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి. అన్నిసార్లు అనకే, పైన తదాసు దేవతలు ఉంటారు. అయినా ఇంట్లో వాళ్ళకి ఏ అబద్ధం చెప్పనన్నావు కదా, వాళ్ళ ముందు అక్కడే ప్రాక్టీస్ చేద్దాం. ఎవరు బాగా చేశారు వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు కదా. ఏమంటావు? వస్తే కాళ్ళు చేతులు విరుగుతాయి చెప్తున్నా. హే, ఎందుకే అంత భయం? హ? నువ్వెలాంటి వేషాలు వేస్తావో తెలియాలి కదా. రేయ్, నన్ను రెచ్చగొట్టొద్దురా చెప్తున్నా. ఆహా, ప్రాక్టీస్ చేసి అలసిపోతావేమో. నేను వచ్చేలోపు ఏమైనా పిండి వంటలు లాంటివి చేసి పెట్టవే. పిండి వంటలు కాదురా, నీ ఒళ్ళంతా పిండి కట్లతో నిండిపోయేలా చేస్తాన్రా. ఎక్స్క్యూజ్ మీ మిస్, ఐ లైక్ దిస్. వస్తున్నానే, కాస్కో. చూసినది కదరా వాడు పొగరు. ఈ సౌందర్యతోనే ఛాలెంజ్ చేస్తాడా? మా ఇంటికి వస్తాడంట వాడు. పిండి వంటలు కావాలంట. వాణ్ణి మా ఇంటి గేట్ కాదు కదా, మన వీధి చివరకు కూడా వాణ్ణి రానివ్వకూడదు. అర్థమైందా? అర్థమైందక్క. నేను చెప్పినవన్నీ రెడీనా? రెడీ అక్క. అక్క, నువ్వు చెప్పినవి తీసుకొచ్చాను. నువ్వు సూపర్ రబ్బంటిగా. రేయ్, జాగ్రత్తగా వినండి. గేటు దగ్గర గొడవ జరిగితే సరస్సుకి డౌట్ వస్తుంది. అందుకే వాణ్ణి వీధి చివరి తెలివిగా ఆపాలి. ఇప్పుడు తెలివితేటల గురించి మనకెందుకే సౌందర్య? అంటే ఏంటి నువ్వు అనేది? అది కాదక్క, వాడు జుత్తులు మారిన అక్క కదక్క. వాడు వచ్చేసరికి మా ఇల్లు వాడి కంటికి కనిపించకూడదు. వచ్చిన దాన్ని పరుగున పరిగెత్తాలి. వాడికి పట్టుపగలి చుక్కలు కనిపించాలి. అందుకే కదక్క ఈ కారం సెటప్పు. రే, పట్టుకో, ఇటివరా. అందులో కారపొడి వేసి ఊదండి. కారపొడి వేసి ఊదండి.
రేయ్, వాణ్ణి రోజు దెబ్బ కొట్టకపోతే నా ఇజ్జత్ పోతుందిరా. మనం ఒక్కొక్కరం మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడే బాహుబలి కావాలరా. వెన్ను చూపని వీరుల్లా పోరాడాలి. ఒక్క అభి కాదక్క 100 మంది అభిల్ని ఒకేసారి రమ్మను. సబ్బాష్ రా. వాడెవడు వీడెవడు ఈ సౌందర్యకి ఎదురెవడు? రేయ్, ఇక్కడేం జరిగినా మన మధ్య ఉండాలి. సరస్సుకి గనికి ఏమాత్రం తెలియకూడదు, అర్థమైందా? పదండి వెళ్దాం. భవానీ, అడ్రస్ ఇదేనే. అయితే కార్ ఆపు, సైడ్ కాపు. పద పద. బామ్మ, అడ్రస్ ఇదేనే. అయితే పద. రే పిల్లలు, ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికెళ్లారు? టూలెట్ బోర్డ్ చూసొచ్చారా? మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమో మాకేం తెలుసు. పదండి వెళ్దాం. భవానీ, అడ్రస్ దొరికినా గానీ వాళ్ళు దొరకలేదు. మంచే జరిగింది చైత్ర. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారంటే అఖిలక్క ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని అర్థం. ఈ అడ్రస్ లో ఆ గనిగాడి లేడు. అఖిలక్కొచ్చినా అక్కడ టూలెట్ బోర్డు ఉంటుంది, లేకుంటే కొత్తగా అద్దెకొచ్చినోళ్ళుంటారు. వాళ్ళుండుంటే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేవాళ్ళం. ఏం భయం లేదు. ఆ గనిగాడు భయస్తుడు. అడ్రస్ కూడా దొరకనంత దూరంగా వెళ్లిపోయింటాడు. పద, మనం వెళ్దాం. అక్కడికి వెళ్తే ఏ గొడవ లేదంటున్నారు కదే. ఇందాక గొడవ పడ్డారమ్మా. ఏ ఇల్లు చూపించమంటే మర్చిపోయినానంటావు. భయంతో మర్చిపోయాను. వేషాలేకు. నువ్వు తింగర్ పనులు ఏమో చేస్తున్నావని అర్థమైతుంది. ఇంటికి పద, నీ సంగతి చెప్తా. అమ్మో! రే, కళ్ళు కనపడట్లేదా మీకు? సారీ ఆంటీ. సారీ ఏంట్రా సారీ? మిమ్మల్ని తొక్కి పడేస్తాను, జాగ్రత్త. పండి అవతలకి. పద. ఆంటీ ఆంటీ, ఏంటి? అమ్మా! 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 అయ్యో! అమ్మా! మంట! అమ్మో! అమ్మో! మంట! పిల్ల రాక్షసులు కారు కొట్టి చచ్చారే. అమ్మా, కళ్ళు మండిపోతున్నాయే. ఒసే చైత్ర, నా కళ్ళు మండుతున్నాయే. కొంచెం వాటర్ తీసుకురావే, లేకపోతే నన్ను అక్కడికైనా తీసుకెళ్ళవే. అమ్మో, తట్టుకోలేకపోతున్నానే. కళ్ళు మండిపోతున్నాయే. నా వల్ల కావడం లేదు. అమ్మో! బామ్మ, పద. అమ్మో! ఏమైందిరా? మమ్మల్ని కొట్టడానికి వస్తే బెలూన్తో కొట్టామక్క. నెమ్మదిగా. అమ్మా! మంట! అమ్మో, మంట! నువ్విక్కడున్నావంటే ఈ వెదవలకి నువ్వే లీడర్వా? ఎదవలు గిదవలు అంటే పళ్ళు రాలిపోతాయి. అబ్బా, అందరితో గొడవ పడతావేంది? మీరు వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఒసే చైత్ర, రావే. కళ్ళు మండుతున్నాయే. బామ్మ, ఈ పొగరుపోతుండేది ఈ కాలనీలోనేనా?
నిన్ను వదలనే. పోవే. అబ్బా గేట్ కింద బోర్డు పెట్టినవేందే? టూలెట్ బోర్డు అంటే అంటే నేను మేధావినని అర్థం వచ్చేలా బోర్డు పెట్టాను. మొద్దుపోకం దానా తీసిపడేవే. ఈ పిల్ల కోతులతో నాడుతూ నువ్వు అట్లా తయారైనవు. అరే పోండ్రా, పోండి పోండి మీరంతా. ఏ నువ్వెక్కడికే? వచ్చేస్తానులే సరసు, అరవకు, అక్కడ కుక్కలు బెదిరిపోతాయి. కర్మ కర్మే.